పాజ్ మోడ్లో, మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మాంటల్ మోడ్లో ఉంది. ఇది మీ పరిస్థితి. ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకి రిజర్వేషన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో బీసీ రిజర్వేషన్ల కోసం ఇచ్చిన మాట కోసము ఏదైతే బిల్లుని క్యాబినెట్లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ప్రజెంటేషన్ చేయాలని చెప్పి ఢిల్లీకి అందరూ బీసీ నాయకులతోటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి బీసీలకి న్యాయం చేకూర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితి ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసింది భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్ లెక్క తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, కన్ఫ్యూజన్లో ఏది మాట్లాడుతున్నావో నీ కుటుంబంలో నీది నువ్వు చూపించుకోనికి మీ అంతర్గత పోరుని ఏదైతే పెత్తనం చేయనీకి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు. ముందు బీసీల కోసం రిజర్వేషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు నువ్వు స్వాగతించినామంటే నువ్వు స్వాగతించిన విషయాన్ని మేము కూడా స్వాగతించినాము. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఢిల్లీకి పోతుంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నామని అంటే ఈ నీ ద్వంద్వ వైఖరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే, బాధ్యతనే ఉంటే ఫ్లైట్ మోడ్లో ఉన్న మీ దుబాయ్ శేఖర్ గారిని పబ్లిక్ మోడ్లోకి తీసుకొని వచ్చి ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి బీసీ రిజర్వేషన్ పైన మేము కూడా సానుకూలంగా ఉన్నాము, మేము కూడా దీనిపైన పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడాలి. ఒకవైపు ఏమో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి నువ్వు మాట్లాడుతావు, మరొక వైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు ఏ రకంగా అయితే మాకు 65 స్థానాలు గెలిపించిండ్రో భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది ఎమ్మెల్యేని గెలిపించారు. పార్లమెంట్లో మాకు 8 మంది ఎంపీలని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ఇక్కడ 8 మంది ఎంపీలని గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ కానీ పదే పదే మేము బీసీ నాయకులమని చెప్పుకుంటారు. నిజంగా మీకు బాధ్యత చిత్తశుద్ధి ఉంటే ఇది తక్షణమే కేంద్రం కూడా దీన్ని ఆమోదించాలి, ఆమోదించకపోతే మేము రాజీనామా చేస్తామని గట్టిగా బలంగా మీరు చెప్పగలగాలి. ఆ రకంగా మీరు చెప్పలేకపోతే రేపు పొద్దున తెలంగాణలో ఉన్న బీసీ సమాజము, బీసీ నాయకులు కానీ బీసీ ప్రజలు ఎవరు కూడా రేపు పొద్దున మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే ఉద్దేశపూర్వకంగా ఒకరేమో కేంద్రం ఆమోదించాలని చెప్పి మరొక ఆ పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదని చెప్పి ఉద్దేశపూర్వకంగా దీన్ని కానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి తప్పనిసరిగా కట్టుబడి ఉందని చెప్పే విధంగా మొదట దానిపైన అసెంబ్లీలో, మండలిలో చర్చ పెట్టి దాని తర్వాత క్యాబినెట్లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తెచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురానికి పార్లమెంట్ సమావేశాల ముందు అందరూ ఢిల్లీకి పోయి ఆడ ప్రజెంటేషన్ ఇచ్చి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే దీన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక మీ రాజకీయ లబ్ధి కోసము నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మిమ్మల్ని రాళ్లతోటి కొట్టి మిమ్మల్ని బీసీ సమాజానికి ద్రోహులు లెక్క మిమ్మల్ని చిత్రించే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కల్వకుంట్ల కవిత గారు, ఇప్పటికన్నా మీరు కన్ఫ్యూజన్ మోడ్ వీడి నిజంగా మీకు బాధ్యత చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ మీకు చెప్తున్నా, దుబాయ్ శేఖర్ ఎవరైతే ఫ్లైట్ మోడ్లో ఉన్నాడో మీ నాయన అలియాస్ కె చంద్రశేఖరరావు గారు, దుబాయ్ శేఖర్ గారిని వెళ్ళి ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళి పబ్లిక్ మోడ్లోకి తీసుకొని వచ్చి ఈ విషయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా తన బాధ్యతని తనకి గుర్తు చేసి మీ అన్నకి మీ బావకి మధ్యలో ఉన్న అంతర్గత కొట్లాటల్ని పక్కన పెట్టి ఈ విషయం పట్ల బీఆర్ఎస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను మీకు సవాల్ చేస్తున్నా. కేటీఆర్ని కూడా ఫ్లైట్ మోడ్లో ఏదైతే సైలెంట్ మోడ్ అని ఎందుకన్నానంటే మొన్న చాలా స్పష్టంగా
కల్వకుంట్ల తారక రామారావు పైన ఈ డ్రగ్స్ విషయం పైన నువ్వు విదేశాలకు వెళ్ళి ఏమి మెడికల్ చెకప్ చేసుకున్నావు, ఏం టెస్ట్ తీసుకున్నావు, ఏ రకంగా నీ బాడీ డీటాక్స్ చేసుకున్నావు, మరి విదేశాలకు పోయి చేసుకున్నావా చేసుకోలేదా ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వాలని చెప్పిన. ఇప్పటి వరకు ఆయన కానీ వాళ్ళ పార్టీ సభ్యులు కానీ ఎవరు కూడా దానిపైన మాట్లాడలే. దాన్ని ఉద్దేశించి ఆయనని సైలెంట్ మోడ్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏదైతే అన్నా చెల్లెలు ఏం మాట్లాడుకుంటారో చూసి నాకు ఛాన్స్ దొరికితే ముందుకు వద్దామని చెప్పి ఉన్న హరీష్ రావుని పాస్ మోడ్ అనడం జరిగింది. మీ మొత్తం కుమ్ములాటలో మీ పార్టీ మొత్తం కూడా అస్తవ్యస్తమై డిస్మాంటల్ మోడ్ అంటే కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు సొంత మీ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా భావిస్తారు. కాబట్టి డిస్మాంటల్ మోడ్లో మీ పార్టీ ఉందని చెప్పడం జరిగింది. ఇప్పటికన్నా మా బాధ్యత మేరకు మాకున్న చిత్తశుద్ధి మేరకు మేము తప్పనిసరిగా దాన్ని చేసు తీరుతామని చెప్పినాము. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడి ఏది పడుతుంది చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసి ప్రజల్ని మభపెట్టే ప్రయత్నం చేయడము ఇది మంచిది కాదని చెప్పి మంచి పద్ధతిలో కల్వకుంట్ల కవిత గారికి చెప్తున్నాను. మీ లెక్క ఢిల్లీకి పోయి సారా వ్యాపారమో లిక్కర్ వ్యాపారమో ప్రజల్ని మోసం చేసి తెలంగాణ పేరు ప్రతిష్టల్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఎవరు పనిచేస్తలేరు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఏదైతే బీసీల కోసము బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము మా ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతూ తపన పడుతూ కష్టపడుతూ